దేవుని నామానికి వందనాలు. డాక్టర్ తెరెసా పాల్ గారు రాసిన శాశ్వత సత్యము పుస్తకం నుండి మీరు వింటూ ఉన్నారు. యేసు సన్హెద్రేయుని ఎదుర్కొనుట. ఇస్కరియోతు యోధ యేసు ప్రభుని అప్పగించాడు. యేసు ప్రభుని పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కాయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. అందరూ యేసులో నేరము వెదికేందుకు ప్రయత్నించారు, కానీ సాక్ష్యమేమీ దొరకలేదు. యేసు ప్రభు పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నేరము లేనివాడు. వారెన్నో ప్రశ్నలు అడిగారు, కానీ యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడువైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనపెట్టుచున్నాను అనెను. అందుకు యేసు, నీవన్నట్టే, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పాను. అప్పుడు ప్రధాన యాజకుడు, వీడు దేవదూషణ చేసెను అని చెప్పాడు. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను అరచేతులతో కొట్టారు, ఆయనను గేలి చేశారు. యేసును పొంతి పిలాతుకు అప్పగించారు. యేసును హింసించుటకు ఒక న్యాయస్థానం నుండి మరో న్యాయస్థానానికి తీసుకెళ్లారు, కానీ వారు ఆయనలో ఏ నేరము కనుగొనలేదు. తరువాత హేరోదు రాజు దగ్గర నుండి అధిపతి అయిన పొంతి పిలాతునొద్దకు యేసును పంపారు. పిలాతు, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా యేసు అతని చూచి, నీవన్నట్టే అనెను. పిలాతు మరెన్నో ప్రశ్నలు అడిగాడు, అయితే యేసు అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు.